ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఏప్రిల్ నెల 27వ తారీఖు 2026 సోమవారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం దుఃఖితులకు దీనులు. దేవుని వాక్యం చదువుకుందామండి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. దుఃఖితులకు దీనులను యెహోవా నామమును ఆశ్రయించి జనశేషముగా నీ మధ్య ఉండనిత్తును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మీరు అంతా ఎలాగ ఉన్నారని, మీ ఆరోగ్యాలు ఎలాగ ఉన్నాయి, మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియచేయండి. దేవుని బిడ్డలారా, ఉదయకాలం లేచిన వెంటనే దేవుని వాక్యం చదువుకొని కొంత సమయం ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గడుపుతున్నారా? ప్రతి ఉదయ సాయంకాలాలు మీ గృహాల్లో కుటుంబ ప్రార్థన ఉంటున్నాయి. ఆ దేవుని బిడ్డారా, ఈ దినాల్లో మనకెంతో దేవుని వాక్యం, దేవుని సన్నిధి మనకు చాలా అవసరం. ప్రభు వచ్చే దినాల్లో మనం ఉంటున్నాం కనుక మనం ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. ఈ సమయంలో దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఆ చిన్న ప్రవక్త అయిన జెఫన్యా గారి మాటలు రాస్తున్నాడు. 3వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా దేవుని ప్రజల పునరుద్ధరణ మరియు శేషము మిగిలిన విశ్వాసులను గురించిన వాగ్దానం ఇక్కడ ఇవ్వబడింది. ఈ వచనం యొక్క అర్థం ఏంటంటే, మనం చూసినట్లయితే అయితే దీనులను బేదలనైన ఒక జనమని నీ మధ్య నేను నిలబెడుదును, వారు యెహోవా నామమును ఆశ్రయించుకుందురు అంటాడు. అవును దేవుని బిడ్డారా, ధనవంతుల మధ్య నిజమైన భక్తి విశ్వాసాలు కొడిగొడుతూ ఉండగా అవి ప్రపంచంలోని బేదల మధ్య స్థానాన్ని సంపాదించుకుంటున్నాయి. భౌతికంగా బేదలైన వారు నిజమైన భక్తి విశ్వాసాలు మాత్రం ధనవంతులు అవుతున్నారు. ప్రభువుకు నమ్మకస్తుల శేషజనం ఎప్పటికీ ఉన్నారు. అందుని బట్టి మన ప్రభుని ఎంతగానో స్తుతించాలి. నేను అందులో ఒకరిగా ఉన్నానా అని దేని బిడ్డ ఈ సమయంలో మనం పరీక్ష చేసుకుని వస్తున్న వారం వింటున్నాం. బహుశా మనుషులు పీడితులైన కారణంగాను బేదరికములు మిట్టాడుతున్నటువంటి ఆ పరిస్థితులు కారణంగాను ప్రభు నామను నమ్మకం ఉంచడం నేర్చుకొని ఉండవచ్చు. డబ్బు లేని వ్యక్తి నమ్మకం ద్వారా ఏం చేయగలడో ప్రయత్నం చేసి చూడాలి. తన పేరు చెప్పుకుంటే ఏ ప్రయోజనం కలగదని అనుకునేవాడు అన్ని నామముల కంటే శ్రేష్టమైన పరమతండ్రి నామం యెహోవా నామం నమ్ముకుంటే అతడు తెలివిగా ప్రవర్తించినట్లు. అవును దేని బిడ్డారా, ఈ లోకంలో బేదల యొక్క పేరు వల్ల ఏ ప్రయోజనం లేదు కనుక మరి అన్ని నామముల కంటే శ్రేష్టమైన నామం, అద్భుతమైన నామం, ఆ నామాన్ని మనం నమ్ముకున్నట్లయితే మనం ఎంతగానో దీవించబడతాం, ఆశ్రయించబడతాం. దేవునికి ఎప్పుడు నమ్మకస్తులైన ప్రజలు ఉంటారు. అవును దేవుని బిడ్డ, దేవునికి నమ్మకంగా యథార్థంగా ఉండే ప్రజలు ఇంకా ఉన్నారు. అందరి బట్టి ప్రభుని స్తుతించాలి. ఆ నమ్మకస్తులో దేవుని బిడ్డ నీవు నేను ఉన్నామా? వాడు సాధారణంగా బాధలు ఉండేవారు, పేదలైన వారు అయి ఉంటారు. ఈ ప్రపంచలాంటి వారిని పెద్దగా పట్టించుకోదు, కానీ ఒక దేశంలో వారి ఉనికి ఆ దేశానికి చెప్పలేనంత ఆశీర్వాదంగా మారిపోతుంది. ఒకప్పుడు మురికి వాళ్ళు ఉన్న పేద స్థితిలో ఉన్నటువంటి దక్షిణ కొరియా మరి దైవజనుడు పాల్ యాంగ్చో గారిని దేవుడు ఆ మురికివాడలో వాడుకొని గొప్ప ప్రపంచంలోనే అతిపెద్ద సంఘాన్ని కట్టి ఆ మురికివాడలో పేదలైన వారు అనేక మంది మరి ధనవంతులు అవడానికి ప్రపంచానికి ఓ దీవెనకరంగా దేవుడు చేశాడు. దేని బిడ్డ, మనం ఎప్పుడైతే ప్రభువుకు మన హృదయాన్ని ఇస్తామో, ప్రభువుని మనం వెంబడించి ఆయన నమ్ముకుంటామో, ప్రభు మనలను అంతగా ఆశీర్వదిస్తాడు. శరీరేచ్ఛల మూలంగా అక్రమం ఆ దుర్మార్గతలు నిండిపోయిన ప్రపంచంలో ఈ పేదవారైన విశ్వాసులు ఉప్పులా జీవిస్తూ ఆ ప్రపంచాన్ని కాపాడుతున్నారు. దేవుని స్తోత్రం కలుగుగాక. అందుకే బేదలైన మీరు ధన్యులని ప్రియ ప్రభువారు సెలవిచ్చారు. ఎందుకంటే బేదలు మరి ప్రపంచానికి ఆ ఉప్పులాగా, వెలుగులాగా, దీవెనకరంగా, రుచికరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నారు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ, అలాంటి మరి ఉప్పులాగా వెలుగువాలి నీవు కూడా ఆ రీతిగా ఉన్నావా? మళ్ళీ ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న, నేను వారిలో ఒక వ్యక్తిగా ఉన్నానా? నాలో ఉన్న పాపం ద్వారా, నా చుట్టూ ఉన్న పాపం ద్వారా నేను బాధింపబడుతున్నానా? నేను ఆత్మ విషయంలో దీనుడిగా ఉన్నానా? నా దృష్టిలో నా ఆత్మీయ జీవితం పనికిరానిదిగా కనిపిస్తుందా? నేను ప్రభువును పూర్తిగా నమ్ముకున్నానా? అదే అన్నిటికంటే ముఖ్యమైన పని. దుఃఖితులు దీనులు ఆశ్రయించిన నిమిత్తమే యేసు ప్రభులో దేవుని నామం, దేవుని గుణలక్షణాలు, దేవుని వ్యక్తిత్వం బయలుపరచబడతాయి. అలా ఆశ్రయించే జనశేషంలో నేను ఒకరిగా ఉండటానికి ఈ లోకంలో మనం జీవించాలి. దేవుని స్తోత్రం. దీనులు మరియు బేదలు, ఇక్కడ దీనులు బేదలు అంటే కేవలం ఆర్థికంగా పేదవారని అర్థం కాదు. దేవుని దృష్టిలో ఇది అహంకారం లేనివారుగా, దేవునిపై పూర్తిగా ఆధారపడేవారు మరియు ఆయన ఆజ్ఞలకు లోబడే నమ్మకమైన శేషమైన అర్థం.
దేని బిడ్డలు అటువంటి నమ్మకస్తుల్లో దేని బిడ్డలైనా మనం ఉన్నామా? గర్వానికి ముగింపుగా ఉన్నట్లుగా ఈ జెఫన్యా గ్రంథం 3:11 దేవుడు గర్విష్ఠులను తీసివేస్తానని చెప్పాడు. కాబట్టి 12 దేవుని యొక్క నమ్రత, హ్యూమిలిటీ కలిగిన వారిని మాత్రమే మిగుల్చుతాడని స్పష్టం చేస్తుంది. అవును, దేవుని సన్నిధిలో మనం గర్వం విడిచిపెట్టాలి. గర్విష్ఠులకు ప్రభు విరోధిగా ఉంటున్నాడు కనుక ఈ 12 ప్రకారంగా మనం నమ్రత కలిగి ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలని ప్రభువారు కోరుతున్నాడు. అంతేకాదు యెహోవా నామమును మనం ఆశ్రయించాలి. ఈ మిగిలిన ప్రజలు తమ సొంత శక్తిని, ధనాన్ని లేదా ఇతర శక్తుల్ని నమ్ముకోరు. వారు యెహోవా దేవుని నామను మాత్రమే నమ్ముకొని ఆయనలో ఆశ్రయం పొందుతారు. ఎందుకంటే మన దేవుడు మనకు ఆశ్రయం దుర్గమైనాడు. ఆపత్కాలంలో నమ్ముకున్నదిగా సహాయకుడిగా ఉన్నట్లుగా దేవుని వాక్యలు కీర్తన గ్రంథంలో చూస్తాం. అంతేకాదు దేవుని యొక్క సంరక్షణ కూడా మనకు ఉంటుంది. దేవుడు తన ప్రజలను శత్రువుల నుండి వారి పాపమును రక్షించి వారి మధ్య నివసిస్తానిచ్చే వాగ్దానాలు ఇది ఒక వాగ్దానం. ఈ జెఫన్యా గ్రంథం 3:12 ప్రకారంగా దేవుడు గర్విష్ఠులను తొలగించి ఆయనపై విశ్వాసం ఉంచే దీన మనసు గల ప్రజలను కాపాడి వారిని తన సొంత ప్రజలుగా నిలబడతాడు. నమ్రత మరియు దేవునిపై విశ్వాసం ఉంచడం ద్వారానే ఆశీర్వాదం కలుగుతుందని ఈ వాగ్దానం ద్వారా మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డ ఈ వాగ్దానం ఎత్తి దేవుని సందులో ప్రార్థన చేయి, క్లెయిమ్ చేయి. ఆ రీతిగా మనం మరి దీనులుగా ప్రభువును ఆశ్రయించే బిడ్డలుగా పూర్తి ఆశ్రయము మరి నమ్ముకొని ప్రభువుల ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాము నాయన. జీవగల తండ్రి, గొప్పదేవా, కృపాకనికల తండ్రి, స్తోత్రాలు. ఈ ఉదయకాల వర్తమాన అనేకులు దీవెనకరంగా ఉంటే సహాయం చేయండి. ప్రతిదినం, అనుదినమన్నా, డైలీమన్నా మరి వింటూ మరి మా తండ్రి ఈ వర్తమానం షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. ఎవరైతే కష్టాలు, సమస్యలు, పేదరికంలో, ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నారో వారందరి పట్ల నీ కార్యం చెల్లించుకోండి నాయన. వారి సమస్యలు తీర్చండి. రోగులైన బిడ్డలపై ప్రత్యేక కృప చూపించండి. ఎవరైతే సీరియస్ కండిషన్లో నాయన హాస్పిటల్లో ఐసీయూలు ఉంటున్నారో నాయన, వారు కన్సర్స్తో, ఫిట్స్తో మరి తండ్రి ఇంకా హెడేక్స్తో నాయన, జ్వరాలతో, డెంగ్యూ ఫీవర్స్తో, టైఫాయిడ్స్తో ఆయా రోగాలతో బాధపడిన బిడ్డల పట్ల నీ కరవరి శిల్వ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదములను ప్రవహింపజేస్తున్నాం నాయన. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాం తండ్రి. ఏ కుటుంబాలైతే తమ ప్రియులిద్దరి నుంచి మాడించి దుఃఖంలో వేదన నాటి వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. ప్రపంచ దేశాల్లో జరుగుతున్న యుద్ధాన్ని ఆపి నాయన అగ్రహార నాయకులతో మీరు మాట్లాడి నాయన వారి మధ్య సమాధానకర్త అధిపతిగా వచ్చి సమాధానం దయచేసి యుద్ధాన్ని ఆపండి ప్రభా. నీ వందనాలు. నెమ్మది సమాధానం దేశాల్లో దయచేయండి. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరిచిన పరిచయాన్ని దీవించండి. నీ దీనదాసులు, దాసురాన్ని, విధవరాన్ని, దిక్కులేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చమని మా దేశ ప్రజలను, ప్రపంచ దేశాన్ని, మా నాయకులను దీవించి రక్షించుకోమని మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటే యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి ఏలి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నీని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.